హలో ట్రేడర్స్ అండ్ ఎవ్రీవన్. సో ఈరోజు నిఫ్టీలో సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది అని మనకు తెలుసు. నేను ప్రీవియస్ సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. 23,080 అనేది బ్రేక్డౌన్ తీసుకుంటే మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ కనబడే ఛాన్స్ ఉంటుందని. సో ఎగ్జాక్ట్లీ 23,180 ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది. ఎందుకంటే ఇది మేజర్ సపోర్ట్ లైన్ లాగా యాక్ట్ చేసింది ప్రీవియస్ లెవెల్స్ నుంచి. మేజర్ లెవెల్ ఇది సపోర్ట్కి. సో అందుకే ఇక్కడ నుంచి బ్రేక్డౌన్ తీసుకుంది. సో బ్రేక్డౌన్ తర్వాత కూడా నిఫ్టీ సస్టైన్ అయింది. కానీ సస్టైన్ అయిందంటే 23,000 వరకు కొంచెం తడబడింది. ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ ఉంది, బయింగ్ ప్రెషర్ కూడా ఉంది. సో అందుకే చూసుకోవచ్చు 23,080 నుంచి ఇక్కడ ఫాల్ కనబడినాక కూడా మళ్ళీ రివర్సల్ అయింది 23,050 వరకు. సో ఇప్పుడున్న వోల్టాలిటీలో ఈ 50-60 పాయింట్స్ అనేవి కామన్. సో అందుకే నిఫ్టీ 23,050 వరకు రైజ్ అయింది అండ్ 23,050 నుంచి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది స్ట్రాంగ్గా. ఈ రిజెక్షన్ తర్వాత మళ్ళీ ఒక పెయిన్ స్టార్ట్ అయింది 23,000 దగ్గర. ఎగ్జాక్ట్లీ 23,100 23,200 అనేది స్ట్రాంగ్ కాల్ బిల్డప్ స్టార్ట్ అయింది. రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్ ఉంది ఇక్కడ. సో ఈ రెసిస్టెన్స్ వల్లే నిఫ్టీలో మల్టిపుల్ రిజెక్షన్స్ అనేవి కనబడ్డాయి. మార్నింగ్ 23,000 లెవెల్ దగ్గర కూడా కొంచెం బయింగ్ ప్రెషర్ కనబడింది స్ట్రాంగ్గా. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ని ట్రాప్ చేయడానికి సో ఇన్స్టిట్యూషన్స్ కానీ సో బయింగ్ ప్రెషర్ కొంచెం తీసుకొచ్చినట్టు. సో ఇలా తీసుకొస్తే ఏమవుతుందంటే ఎవరైతే కాల్ని తీసుకోవాలని ప్లాన్ చేస్తారో సో 23,000 అబోవ్ వెళ్తుంది. సో ఇక్కడ ఒక స్పైక్ వచ్చింది కదా. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ని ట్రాప్ చేసింది నిఫ్టీ 23,000 అబోవ్. ఇక్కడ ఒక స్పైక్ వచ్చింది. సో ఈ స్పైక్ వచ్చిన టైంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సో రివర్సల్ అవుతుంది కావచ్చు. ఇక్కడ ఇంత పెద్ద క్యాండిల్ కనబడింది, గ్రీన్ క్యాండిల్, అండ్ ఇక్కడ కూడా ఇంత మంచి రివర్స్ వచ్చిందని చెప్పేసి ఈ క్యాండిల్ ఎక్కడ మిస్ అవుతుందో అని చెప్పేసి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కాల్ని. ఎందుకంటే ఆల్రెడీ ఫాల్ కనబడింది, సో రికవరీ అవ్వాలి కనీసం అని చెప్పేసి అలా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. సో మోస్ట్లీ ఇలా మీరు ఒక హ్యాబిచువల్గా తీసుకుంటే మాత్రం అప్కమింగ్ సెషన్స్లో మీకు ఆ హ్యాబిట్ అనేది అలవాటు అయిపోయి ఇలాంటి రిజెక్షన్స్ కంప్లీట్ 5 మినిట్ క్యాండిల్ క్లోజింగ్ అని 1 మినిట్ క్యాండిల్ క్లోజింగ్ అని సో చూసుకోకుండా చేస్తే మాత్రం ప్రతిసారి మల్టిపుల్ స్టాప్ లాసెస్ అనేది హిట్ అవుతాయి. సో స్టాప్ లాస్ పెట్టుకొని వారికి మాత్రం ఇంకా లాస్ కనబడే ఛాన్స్ ఉంటుంది స్ట్రాంగ్గా. సో 23,000 దగ్గర మార్నింగ్ పెయిన్ కనబడింది. మళ్ళీ సెకండ్ టైం రియాక్షన్ తీసుకున్నప్పుడు కూడా ఇంకా ఫైనల్ అవ్వలేదు. మేము ఒక మంచి ట్రైలింగ్ స్టాప్ లాస్తో ప్రీమియం ఛానల్లో ఎక్సిట్ అయిపోయాం. మళ్ళీ రివర్సల్ అయింది, మళ్ళీ రియాక్షన్ తీసుకుంది ఎగ్జాక్ట్లీ 23,000 దగ్గర. సో ఇక్కడ మెయిన్ స్ట్రెంగ్త్ అనేది కనబడింది నిఫ్టీలో. సో ఈ స్ట్రెంగ్త్ వల్ల నిఫ్టీ మళ్ళీ 23,920 వరకు 22,920 వరకు ఫాల్ కనబడింది. సో స్మాల్ రైస్, మళ్ళీ స్ట్రాంగ్ ఫాల్ 22,900 వరకు. సో ఇక్కడ ఒక వోలటాలిటీ అనేది స్టార్ట్ అయింది. సో మా ప్రీమియం ఛానల్ వాళ్ళకి కానీ ఇక్కడ ఫ్రీ ఛానల్ వాళ్ళకి కానీ ఎవరికి ట్రేడ్ ప్లాన్స్ అనేవి సో ఎవరికి రికమెండ్ చేయలేదు. వోలటాలిటీ ఉంటుంది, సో చూసుకొని చేసుకోవాలి. ఇక్కడ 1 PM కానీ 12 to 1 PM వరకు చాలా వోలటాలిటీ ఉంది నిఫ్టీలో. సో ఇక్కడ రివర్సల్ వచ్చింది కదా. సో ఇందులో కూడా నిఫ్టీ ట్రాప్ చేసింది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ని. సో ఈరోజు మొత్తానికి మాత్రం సిఈ సైడ్ వెళ్ళొద్దు అనే ఒక మంచి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మేము ఈరోజు ట్రేడ్ చేసాం. సో ప్రతి ఒక్క మెంబర్కి ఈరోజు కాన్ఫిడెన్స్తో ఒక మంచి కీ లెవెల్స్ నుంచి మనం ట్రేడ్ ప్లాన్ ఇచ్చాం మన ప్రీమియం ఛానల్ వాళ్ళకి. సో ప్రీమియం మెంబర్స్ చాలా ప్రాఫిటబుల్ అయ్యారు. సో కొంతమంది మాత్రం మిస్ అయ్యారు, ఎందుకంటే కొన్ని టైమ్స్లో ఈ ఎంట్రీస్ కానీ ఎగ్జిట్స్ కానీ కొన్నిసార్లు దొరకవు. కానీ మన ప్రీమియం ఛానల్లో జాయిన్ అయిన వారికి ప్రతి మెంబర్కి ఈ ఎంట్రీస్ అనేవి కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం సో మేము ప్లేస్ చేస్తూ ఉంటాం. సో ఆ ప్లేస్కి వచ్చేంత వరకు లిమిట్ ప్రైస్ కానీ ట్రిగ్గర్ ప్రైస్ కానీ వెయిట్ చేసి ట్రిగ్గర్ అవుతే మాత్రమే మేము ఆ ఎంట్రీకి యాక్సెప్ట్ చేసి దాన్ని టార్గెట్ కానీ స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకుంటాం. సో ఇక్కడ ఈరోజు కూడా అదే జరిగింది. సో ఇక్కడ మార్నింగ్ ఒక మంచి క్యాండిల్లో సో కాల్ తీసుకున్నాం. కాల్లో కూడా ప్రాఫిట్ వచ్చింది ఈరోజు మాకు. సో ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్లో రివర్సల్ అయింది. ఈ పాయింట్లో మేము ప్రాఫిట్ తీసుకున్నాం నియర్లీ 25 పాయింట్స్ మార్నింగ్లో. అండ్ సెకండ్ ట్రేడ్లో ఒక 10 పాయింట్స్ అనేవి స్టాప్ లాస్ కొట్టేసింది. సో 10 పాయింట్స్ స్టాప్ లాస్ తర్వాత మళ్ళీ ఇంకొక 3 పాయింట్స్ అనేవి నెగిటివ్లోకి ట్రైలింగ్ చేసుకుంటూ స్టాప్ లాస్ అనేది కొట్టేసింది. సో ఇంకొక ట్రేడ్లో 10 పాయింట్స్ అనేది ప్రాఫిట్. సో అక్కడ కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టి మేనేజ్ చేసాం. అది అందులో నియర్లీ 30-35 పాయింట్స్ వరకు పాజిటివ్ వెళ్ళింది. కానీ మేము 10 పాయింట్స్లో పాజిటివ్ తీసుకొని ఎక్సిట్ అయ్యాం ట్రైలింగ్ స్టాప్ లాస్తో. సో ఇలా ట్రైలింగ్ చేసినప్పుడు మనకు వచ్చే మంచి మూవ్స్లో ప్రాఫిట్ తీసుకోవచ్చు ఈజీగా. అండ్ లాస్ట్ ట్రేడ్లో నియర్లీ 35 పాయింట్స్ వరకు
ప్రాఫిట్ హోల్డింగ్ కనబడింది, 55 పాయింట్స్ వరకు వెళ్ళింది పాజిటివ్. సో మనం పుట్లో ఎంట్రీ తీసుకున్నాం ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్లో 22,900 రాకముందు ఒక ఎంట్రీ ప్లాన్ చేసాం అండ్ ఇక్కడ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసాం. సో చాలా ఈజీగా వర్కౌట్ అయింది. సో ఇక్కడ బ్రేక్ డౌన్ తీసుకున్నాక ఈ క్యాండిల్ ఎక్కడైతే రివర్సల్ కనబడిందో ఈ జోన్లో మేము ఎక్సిట్ అయ్యాం ఎగ్జాక్ట్లీ 35 పాయింట్స్లో న్యూట్రల్లో. ఈ క్యాండిల్లో మాకు 55 పాయింట్స్ వరకు కనబడ్డాయి, 420 వరకు వెళ్ళింది, 400 ఎగ్జాక్ట్లీ 400, 398 ఇలా మేము ఎక్సిట్ ప్లాన్ చేసుకున్నాం. సో ఇలా మీరు కూడా ఫ్రీ ట్రేడ్ ప్లాన్స్ తీసుకుంటే సరిపోదు, సో ప్రీమియంలో జాయిన్ అవ్వండి. సో మంచి మంచి ట్రేడ్ ప్లాన్స్ ఉంటాయి. స్టాప్ లాసెస్ అనేది మెయిన్, మనకి స్టాప్ లాస్ లేనిది అసలు మనం ప్రాఫిట్స్ కూడా బుకింగ్ చేసుకోవడానికి. సో అందుకే స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి, ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయాలి ఇలాంటి ట్రాపింగ్ డేస్లో. ఎందుకంటే ట్రాప్స్ కనబడుతున్నాయి కదా, ఫాస్ట్ రివర్సల్స్ వచ్చినప్పుడు మనం ట్రైల్ అనేది లేకుంటే ఈజీగా స్టాప్ లాస్ కొట్టేస్తుంది. సో మనకి ట్రాపింగ్ డే ఏ రోజు ఉంటుంది, సో డైరెక్షనల్ డే ఏ రోజు ఉంటుంది, స్మూత్ ఉందా మార్కెట్, స్ట్రాంగ్ ఉందా, ఇలా రివర్సల్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్ ఉంటున్నాయి, ఇది అంతా చూసుకొని మనం ట్రేడ్ ప్లాన్స్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నాం. నిన్నటి ఫ్రీ మార్కెట్ సెషన్లో కూడా, నిన్నటి ఫ్రీ ఛానల్లో కూడా సో చాలా ఈజీ ట్రేడ్ ప్లాన్స్ తీసుకున్నాం మనం. నియర్లీ 40 to 50 పాయింట్స్కి ఎక్కువే మనకి ప్రాఫిట్స్ అనేవి ఈజీగా కనబడ్డాయి ఈ మార్కెట్లో. సో అంత ఈజీ మార్కెట్లో కూడా మనం, ఇంత హార్డ్ మార్కెట్లో కూడా ప్రాఫిట్స్ తీసుకునేంత కాన్ఫిడెన్స్ అనేది ఈజీగా మన ఛానల్ నుంచి అందరికీ వస్తుంది అండ్ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది 23,100, 23,200 దగ్గర ఉంది ఎగ్జాక్ట్లీ. సో ఈ పాయింట్ ఆఫ్ సెషన్ నుంచి 23,000 వరకు వచ్చినప్పుడు ఒక పెయిన్ అనేది ప్రెషర్తో స్టార్ట్ అయింది, బయింగ్ ప్రెషర్, సెల్లింగ్ ప్రెషర్. ఈ రెండు వల్ల 23,000 దగ్గర నిఫ్టీ ఫ్లక్చువేట్ అయ్యి సో మల్టిపుల్ రిజెక్షన్స్ కనబడ్డాయి మనకి. సో థర్డ్ టైం రిజెక్షన్ తర్వాత సో ఇక్కడ ఎంత మంచి స్టాప్ లాస్ పెట్టుకున్నా ఈ క్యాండిల్లో మనకి రివర్స్ వచ్చింది. కానీ మీరు బయింగ్ అనేది ఇన్ ద మనీలో చేస్తే ఈ స్టాప్ లాస్ కొట్టేయదు, మీరు ఓటీఎంలో చేస్తే ఇలాంటి స్టాప్ లాస్ అనేది ఈజీగా హిట్ అవుతుంది ఒకవేళ మీరు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే ప్రీమియంలో. సో అలా ట్రేడ్ ప్లాన్స్ అనేవి చాలా ఈజీ ఉంటాయి, మీరు స్టాప్ లాస్ అనేది కరెక్ట్ హ్యాండిల్ చేయాలి. ఇలాంటి ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎప్పుడు పెట్టుకోవాలి అంటే మీరు లాంగ్ వ్యూలో ఒక మంచి డైరెక్షన్ వెళ్ళే ఛాన్స్ ఉంది ఫాస్ట్గా అనుకుంటే మాత్రమే, ఆరు ట్రాప్ కనబడే ఛాన్స్ ఉంది అన్నప్పుడు మాత్రమే మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకో. సో అప్పుడు ట్రాప్ కాకుండా మీరు ఈజీగా ప్రాఫిటబుల్ ఎండ్ అవ్వడానికే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ నెక్స్ట్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రతి ఒక్క థింగ్ పోస్ట్ చేసాం. ప్రెషర్స్ అనేది ఎగ్జాక్ట్లీ 23,800 నుంచి, కానీ మార్నింగ్ నుంచి మాత్రం రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్. అందుకే ఈరోజు నిఫ్టీలో మంచి సెల్లింగ్ ప్రెషర్ కనబడింది. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రైడే కాబట్టి సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. రేపటి నిఫ్టీ అనాలిసిస్లో మనం న్యూస్ గురించి కానీ ఈ ట్రంప్, ఇరాన్, యుఎస్ వార్స్ సంబంధించి రేపు మాట్లాడుకుందాం ఆ న్యూస్ గురించి. సో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో మార్నింగ్ నుంచి ట్రేడ్ ప్లాన్స్ అనేవి దొరికాయి. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే సో వోల్టాలిటీ ఉంటుంది మార్కెట్లో అనుకుందాం ఎగ్జాక్ట్ టైం నుంచి. సో వోల్టాలిటీ అదే స్టార్ట్ అయింది అక్కడ నుంచి. సో మార్కెట్లో ప్యానిక్ సెల్ స్టార్ట్ అయింది అప్పుడే, ఎందుకంటే ఇక్కడ ఇంత సెల్లింగ్ ప్రెషర్లో రివర్సల్స్ అయినా అని మళ్ళీ ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది, సెల్లింగ్ ప్రెషర్. సో మార్నింగ్ ట్రేడ్లో ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ ఫ్రీ ఛానల్లో చూసుకున్నట్టయితే సో మేము ఎంట్రీ తీసుకుంది 371. సో మీ ఇక్కడ నుంచి కొంచెం చిన్నగా కనబడుతుంది. సో 371 అనేది ఎంట్రీ ఇక్కడ ఈరోజు ఫస్ట్ ట్రేడ్లో. అండ్ టార్గెట్ అనేది 395, స్టాప్ లాస్ అనేది 356 నుంచి 365కి అడ్జస్ట్ చేసాం, ఎందుకంటే ట్రాపింగ్ ఉండే ఛాన్స్ ఉంటుందని. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూసుకోవచ్చు టార్గెట్ 395 హిట్ అయిపోయింది. సో 25 పాయింట్స్ మార్నింగ్ బుక్ చేసుకున్నాం మనం ఎగ్జాక్ట్లీ 10 AM. అండ్ 23,000 మంచి సపోర్ట్లో యాక్ట్ చేసింది అనుకున్నాం. సో సపోర్ట్ అనేది బ్రేక్ అవుతుందా లేదా అని కూడా మనం నెక్స్ట్ సెషన్లో కూడా చెప్పుకున్నాం. అండ్ జీరోదాలో కొంతమందికి మాత్రమే ఈ ఎంట్రీస్ కరెక్ట్ దొరకట్లేదు, కొంతమందికి మార్కెట్లో ఎంట్రీ అవుతున్నారంట. సో అది గ్లిచ్ వల్ల, లేదంటే ఈ జీరోదా హ్యాండ్లింగ్ సంబంధించి, ఆ బ్రోకర్ సంబంధించి, ఏదైనా హ్యాండిల్ సంబంధించి సో సర్వర్ల వల్ల కావచ్చు. సో దానివల్ల కొంతమందికి ఎంట్రీస్ అనేవి మార్కెట్లో వెళ్ళాయి, లిమిట్లో ట్రిగ్గర్లో వెళ్ళకుండా. సో అదొక మేజర్ ప్రాబ్లం వచ్చింది జీరోదాలో. సో అది కొంచెం చూసుకొని మీరు ట్రేడింగ్ అకౌంట్ని షిఫ్ట్ చేసుకుంటే బెటర్. సో ఇక్కడ మనం పిన్ చేసిన ఒక లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు అలైస్ బ్లూ ఇందులో జాయిన్ అవ్వచ్చు. సో మీకు ప్రీమియం ఛానల్లో ఫ్రీగా ప్రతి ఒక్క డే ట్రేడ్ సెషన్స్ ఉంటాయి. సో అందులో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఫ్రీగా, మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాత్రం. 22,900 వరకు ఫాల్ కనబడింది ఎగ్జాక్ట్లీ 23,000. సో బిలో మార్కెట్ ట్రేడ్ అయినప్పుడు సో ఇక్కడ ఈ టైంలో మనకి బయింగ్ ప్రెషర్ కనబడింది, కానీ సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇంకా స్ట్రాంగ్ ఉంది కాబట్టి సో 22,900 వరకు ఫాల్.
మళ్ళీ బోత్ సైడ్స్ మళ్ళీ ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది ఈ ఫాల్ కనబడడంతోనే. మళ్ళీ బయింగ్ ప్రెషర్, మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్. సో ఆ మార్కెట్ అంతా వదిలిపెట్టి సో కొంతమంది ట్రాప్ అయిపోతారు ఇందులో. సో ఎగ్జాక్ట్లీ కాల్స్ అనేవి ట్రాప్ అయ్యాయి ఇక్కడ. అండ్ మన ఛానల్లో కూడా ఎగ్జాక్ట్లీ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం. సో ఈ క్యాండిల్లో 130 తర్వాత ఒక మంచి ట్రేడ్ ప్లాన్ కూడా తీసుకున్నాం. సో అందులో ట్రైలింగ్ చేసుకుంటూ 10 పాయింట్స్ బుక్ చేసుకున్నాం. అండ్ ఒక డైరెక్ట్ బ్రేక్ డౌన్ తీసుకుంటుందా లేదని వెయిట్ చేసాం. సో ఇక్కడ టెస్ట్ చేసింది అండ్ సెకండ్ టైం కూడా టెస్ట్ చేసింది, బ్రేక్ డౌన్ తీసుకోలేదు, కనీసం టచ్ కూడా అవ్వలేదు 22,900ని. అండ్ థర్డ్ టైం డైరెక్ట్ బ్రేక్ డౌన్ ఇచ్చింది, కానీ చిన్న రివర్సల్స్ వచ్చింది. కానీ మన స్టాప్ లాస్ అనేది కొంచెం ఎక్స్పాండ్ చేసాం కాబట్టి సేఫ్ ఉంది అక్కడ ట్రేడ్. అండ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ మళ్ళీ ఇక్కడ వరకు ఫాల్ జరిగింది 22,830, 840 వరకు. సో ఇక్కడ మేము ఎగ్జాక్ట్లీ ఎక్సిట్ అయ్యాం 35 పాయింట్స్లో. ఎందుకంటే మాకు 55 పాయింట్స్ కనబడ్డాయి, కానీ ఇది మళ్ళీ రివర్సల్స్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సెల్లింగ్ ప్రెషర్ మార్నింగ్ నుంచి ఉంది కాబట్టి సో మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని ఇక్కడ ఎగ్జిట్ అయ్యాం. 35 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది లాస్ట్ ట్రేడ్లో. మళ్ళీ రివర్సల్స్ కనబడ్డాయి, మళ్ళీ రియాక్షన్ తీసుకుంది, మళ్ళీ ఫాల్. సో ఇక్కడ కూడా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు, కానీ 3 PM తర్వాత మనకి ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్క సిచ్యువేషన్ రైట్ ఉండదు. సో కొన్నిసార్లు ట్రాప్ కనబడుతుంది. ప్రతిసారి ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ తీసుకోవడం అంటే కొంచెం డిఫికల్టీ ఉంటుంది అందరికీ. సో అందుకే ఇక్కడ ఇలా ఎవరికి ట్రేడ్ ప్లాన్స్ కూడా ఇవ్వలేదు. సో న్యూట్రల్లో కూడా ఎగ్జిట్ అయ్యాం, సో 3 కంటే ముందే. అండ్ ఇఫ్ సస్టైన్స్ 22,900 బిలో ఇక్కడ సస్టైన్ అయింది కదా. సో ఈ రియాక్షన్స్ చూసుకుంటే ఇక్కడ ఈ 2 క్యాండిల్స్లో 10 మినిట్స్లో మనకి సస్టైన్ అయింది. ఈ క్యాండిల్ తర్వాతే ఫాల్ కనబడుతుంది, ఎందుకంటే ఫ్రైడే కదా. సో అన్నెసెసరీ డిసిషన్స్ ఉంటాయి కాబట్టి, అన్సర్టనిటీ ఉంటుంది కాబట్టి సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువైంది. సో ఈ ప్రెషర్ వల్లే 22,800 వరకు ఫాల్ కనబడింది. అండ్ మళ్ళీ మన ప్రీమియం ఛానల్ నుంచి ఇది పోస్ట్ చేసాం. లాస్ట్ ట్రేడ్లో 430 టార్గెట్ అనుకున్నాం, అది 420 వరకు రీచ్ అయింది, కానీ మేము 400లో ఎగ్జిట్ అయ్యాం. ఎందుకంటే ఫాస్ట్గా రివర్సల్స్ రావడం వల్ల వోల్టాలిటీ స్ట్రాంగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 400లో ఎగ్జిట్. సో ప్రీమియం ఛానల్లో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే సో ఫస్ట్ ఫ్రీ ఛానల్లో జాయిన్ అవ్వండి. యూట్యూబ్లో కొత్తగా వచ్చిన వారైతే సో ప్రతి వీడియో కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఫ్రీ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ పిన్ చేసిన మెసేజ్లో మీకు డిమాట్ అకౌంట్ ఉంటుంది. ప్రాసెస్ అంతా స్పెషల్గా మీరు డైరెక్ట్ మెసేజ్ చేసినట్టయితే నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఇస్తాను ఆ ట్రేడింగ్ అకౌంట్లో. సో మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రీమియం ఛానల్లో కూడా ఫ్రీగా ప్రతి ఒక్క రోజు మీరు ఫ్రీగా మన ప్రీమియం ఛానల్ ట్రేడ్ ప్లాన్స్ తీసుకుంటూ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ ఫ్రీగా ట్రేడ్ చేసుకోవచ్చు. సో అంత స్ట్రాంగ్ పాజిటివిటీ ఉంటే కానీ మనం ట్రేడ్ ప్లాన్స్ అనేవి తీసుకోము. సో డైలీ యావరేజ్గా ఒక 3 to 4 ట్రేడ్ ప్లాన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో కొన్ని డేస్ మాత్రమే 6 ట్రేడ్ ప్లాన్స్ కానీ 7 ట్రేడ్ ప్లాన్స్ కానీ చేస్తూ ఉంటాం. సో అవి ఇంకా సేఫ్ ఉండాలని మాత్రమే. సో ఎలాంటి స్టాప్ లాసెస్ అనేవి స్ట్రాంగ్గా హిట్ అవ్వద్దు అనే ఒక హోప్తో మాత్రమే మనం ట్రేడ్ ప్లాన్స్ ఇస్తూ ఉంటాం. సో రేపటి మార్కెట్లో మనం గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఎలాంటి డిసిషన్ ఉంటుందో అర్థం కాదు. రేపటి ట్రేడింగ్ సెషన్లో కూడా అది డిస్కస్ చేసుకుందాం. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ తెలుగు.